నగరంలో 18వ డివిజన్ మదర్ తెరిసా కాలనీలో టీడీపీ నుండి సుమారు 20 మంది డేవిడ్ ఎర్రబాబు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వారిని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. యువనేత రాక సందర్భంగా యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని, పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అని ప్రణీత్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో 20,000 మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న యువనేత సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మన ప్రియతమ యువ నాయకులు శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి ఒక్కసారిగా స్వాగతం పలకండి అందరూ గట్టిగా. అప్పుడు ఎంతటి కష్టాలను అనుభవించాము. ఇక్కడ మురికి నీళ్లు కూడా తాగి బతికాం. నడవడానికి రోడ్డు లేనప్పుడు అన్నా వాసన రోడ్డు లేదంటే అప్పుడప్పుడు మట్టి తోలిచ్చాడు రోడ్లకి. అసలు మనం టౌన్ లో 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నా కూడా ఇక్కడ జనం ఉన్నారా అని కూడా ప్రపంచానికి తెలియనంత నికృష్ట జీవితంలో ఉన్నప్పుడు నాకు మా వాళ్ళు ఉన్నారని మనల్ని ఆదుకుంది శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అవునా కాదా? ఈ సమయంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ సమయంలో మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉండాలి. మనం ఆయన మీద మనకున్న అభిమానం ఇప్పుడు మనం ఓట్ల రూపంలో ఆయన చూపించాలి. మీకేమైనా సమస్యలు ఏమైనా ఉంటే బాలినేని ప్రణీత్ రెడ్డి గారు వచ్చారు, ఒక్కసారి ఆయన మీతో మాట్లాడతారు. విడివిడిగా పైన గుంపు పడకుండా ఏమన్నా చెప్పండి. ఆయన అది ఎప్పుడో మనకు వాసన చెప్పిన మాట. అందరం ఇక్కడ అన్నదమ్ముళ్ళ కలిసి ఉంటాం. ఇచ్చుడు రషీద్ మైక్ ఆపండి. రమణ అంతా వచ్చే మన అన్న ఆగండి
వర్ధిల్లాలి వాసన్ నాయకత్వం, వర్ధిల్లాలి వాసన్ నాయకత్వం, వర్ధిల్లాలి వాసన్ నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై వాసన్ ఈరోజు మదర్ తెరెసా కాలనీలో ఒక 20 మంది దాకా యువకులు కొంచెం పెద్దవాళ్ళు కూడా పార్టీలో చేరడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఉండే కాలనీలో ఉండే సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కోర్టులో ఉండటం వల్ల చాలా సమస్యలు అట్లాగే మిగిలిపోయి ఉన్నాయి. సో మేము క్లియర్గా వివరించాం, అది కోర్టులో లేకపోతే చాలా చేసేవాళ్ళమని పబ్లిక్కి. ఈ జగన్ గారి స్కీమ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. నేను వచ్చితే మొత్తం కాలనీ బయటకు వచ్చేసి నాతో పాటు నన్ను స్వాగతించారు. ఆ రిసీవింగ్ చూస్తేనే అర్థమవుతుంది, చాలా బాగుంది ఇక్కడ జగన్ గారి స్కీమ్స్. ఇది ఎప్పుడో చెప్పాను కూడా, ఇది పూర్ వర్సెస్ రిచ్ ఎలక్షన్. ఇది పేదలకి ధనవంతులకు జరిగే యుద్ధం ఈ ఎలక్షను. పేదలందరూ జగన్తో పాటు ఉన్నారు. అన్ని స్కీమ్స్ పూర్కి వెళ్తున్నాయి. సో అన్ని డైరెక్ట్ ట్రాన్స్ఫర్, ఎక్కడ అవినీతి జరగకుండా ఈ స్కీమ్స్ వెళ్తున్నాయి. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఎక్కడ ఈ జన్మభూమి కమిటీ వస్తాయని భయపడుతున్నారు జనాలంతా. సో వచ్చే ఎన్నికల్లో కన్ఫామ్గా 20,000 పైన మెజార్టీ గెలుస్తామని మొన్న పట్టాలు ఇచ్చిన జగన్ గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.